సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు రాహుల్ గారి మాటలు విందాము. ఇంతమంది మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే నన్ను తంతారు మీరు అందరూ. సో నేను స్పెసిఫిక్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ నాకు చాలా ఇష్టమైన మనుషులు. కిరణ్ గారితో ఫస్ట్ టైం పరిచయము, ఐ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్. ప్రసాద్ గారు మా పాత పరిచయము. ఈ సినిమా ద్వారా శివబాలాజీ గారు పరిచయం అయ్యారు. ఈ సినిమాతో నేను రెండోసారి సముద్రకని గారు శివ ద్వారా శివబాలాజీ గారు పరిచయం అయ్యారు. రెండోసారి సముద్రకని గారితో పనిచేయడం జరిగింది. మొదటిసారి ధనరాజ్ గారితో పనిచేయడం జరిగింది. మొదటిసారి అనసూయ గారితో పనిచేయడం జరిగింది. మొదటిసారి ఫ్యూచర్ స్టార్ ధ్రువన్ గారితో పనిచేయడం జరిగింది. రెండోది చూసా, ఆయన కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నాడు. ఎగ్జాక్ట్లీ స్కైలాబ్. అలాగే చరణ్ గారు, సంధ్యా జనక్ గారు, మా కూడా పాత పరిచయాలు. నా మిత్రుడు పేరేంట్రా మర్చిపోయాను నేను, మిత్రుడు అన్నారు, వివేక్, అశోక్ గారు, ఇలాగా ఎంటైర్ గ్రూప్. ఇట్ వాజ్ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. ఐ లవ్డ్ ఎవ్రీ సింగిల్ డే. మీరు సినిమా చూశారు కాబట్టి మీ రెస్పాన్స్ కూడా నాకు చాలా నచ్చింది. దీన్ని థియేటర్స్లోకి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఇంకా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసి ఇదే పెద్ద స్పీచ్ అనుకుంటే ఇప్పటివరకు వేదిక మీద మైక్ ఇస్తే నాకు తెలిసినంత వరకు. యా, సో ఇప్పుడు ధనరాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ అన్నయ్య అన్నయ్య అని పిలిచే చనువు ఉంది నాకు. సినిమా చూడడానికి బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా సినిమా నచ్చిందని కోరుకుంటున్నాను. రేపు జూన్ 9 ఇంకా గీత చెప్పినట్టు ఆ విమానం అనే మా థియేటర్లో సీట్లన్నీ నిండాలి. డెఫినెట్గా అంటే ఇదేదో హౌస్ఫుల్స్ అని సౌండ్ వస్తాయని మేము అనుకుంటలేరు, కానీ మంచి సినిమా తీసాం. మంచి సినిమా 10 మందికైనా చూపిద్దాం, వాళ్ళు ఒక 100 మందికి చూపిస్తారని కాన్ఫిడెన్స్తో తీసిన సినిమా. సార్, మీ మీద ఒక చిన్న కంప్లైంట్ ఉండేది. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నేను కూడా అలాగే అనుకునేవాడిని. నిమ్మకాయల ప్రసాద్ గారు ఉంటే ఏదో కథ వింటారు, కథ విన్న తర్వాత ఫ్యాషన్గానే సినిమా తీసుకుంటారు, ఆ తర్వాత దాన్ని అలా వదిలేస్తారు అంటూ ఎవరో అంటే నేను కూడా అలా అన్న దాని మీద వెళ్ళిపోయాను సార్. కానీ ఈ సినిమాకి 2 ప్రసాదులు ప్రాణాలు పెట్టారండి. ఒక ప్రసాద్ శివప్రసాద్, ఒక ప్రసాద్ నిమ్మకాయల గారి ప్రసాద్. ఆయన నాకు తెలిసి మరి ఆయనతో నేను లేను, కానీ ఈ సినిమాకి ఎక్కడో కొంచెం పరిచయం పెరిగేసరికి అన్ని మీటింగ్స్లోనూ అన్ని ప్రమోషన్స్లోనూ నేను ఉన్నప్పుడు ఆయన అసలు ఎంత కష్టపడ్డారంటే ఇది ఖచ్చితంగా అందరికీ చూపించాలి. డబ్బులు గిబ్బులు అన్నీ పక్కన పెట్టేద్దాం, ముందు ఒక మంచి సినిమా కథను మనం నమ్మాం. కథను మనం నమ్మాము, ముందు దాన్ని చూపిద్దాం అన్నారు. వచ్చేస్తాయి సార్, డబ్బులు వచ్చేస్తాయి సార్ డెఫినెట్గా, ఎందుకంటే బోర్డింగ్ పాస్ రేటే ఎక్కువ పెడుతున్నాం మనం. అలాగా ఒక మంచి సినిమాలో యాక్ట్ చేసిన తృప్తిని కలగజేశారు. దానికి కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఈ మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలా వీణా గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, మా ఎగ్జిక్యూటివ్కి. మా సముద్రకని అన్న గురించి సార్ అందరూ చెప్పారు, గొప్ప యాక్టర్ అని అందరికీ తెలుసు. నేను చెప్పడం ఏంటి, గొప్ప డైరెక్టర్ అని అందరికీ తెలుసు. ఇవన్నీ కాదు, సముద్రకని అన్న ఒక మాట అన్నారు, అది నన్ను ట్రావెల్ చేస్తుంది. నేను ఇంకా దాన్ని ఎప్పుడు మర్చిపోను. మన పని మనం కరెక్ట్గా చేస్తే సక్సెస్ అదే వస్తుందిరా, ముందు మన పని మనం కరెక్ట్గా చేయాలన్నారు. అదొక్కటి నేను గుర్తుపెట్టుకున్నానన్న. మన పని సిన్సియర్గా చేద్దాం, మిగతాదంతా జనాలు చూసుకుంటారు. శివగారు, డెఫినెట్గా మీరు ఒక మంచి సినిమా తీసే దర్శకుల్లో మీ పేరు ఉండిపోతుంది. వీళ్ళు రేపొద్దున మిమ్మల్ని అలాగే ప్రశంసిస్తారు, ఆడియన్స్ దగ్గర నుంచి కూడా వస్తుంది. మీకు మంచి మంచి సినిమాలు ఇలాగే తీయాలి. అలాగే మా బుడ్డ హీరో, నీతో కూడా నేను తాతగా యాక్ట్ చేయాలి, నువ్వు పెద్ద హీరో అయిన తర్వాత రాహుల్ సహజ నటుడిగా నాకు చాలా ఇష్టం. డైలాగ్ చెప్తే ఏదో యాక్షన్ చేసినట్టు ఉండదు, అప్పుడప్పుడు నేనే కొంచెం ఎందుకు ఎక్కువ చేస్తున్నాను తగ్గించుకోవాలనిపిస్తుంది. ఇంకా మా చిన్ని, సరే ఇదంతా ఈ జర్నీ అంతా మీకు టైం ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి షార్ట్గా చెప్పు. చిన్ని, వెయిట్ చేసావు, ఈ సినిమా చేయడం కోసం వెయిట్ చేసావు, అంతే, వేరే ఏం లేదు. ఈ సినిమా వచ్చింది, ఇంకా అన్ని సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఒక మంచి స్క్రిప్ట్ ఈ సినిమా మొదలెట్టడానికి ముందు మీరు కూడా ఉండడం. ఆయన ఎందుకు శివగారు ఒక మాట చెప్పి ముగించాలి. వివేక్, థ్యాంక్ యూ సో మచ్, నన్ను కూడా అక్కడక్కడ బాగా చూపించావు, థ్యాంక్ యూ. ఓకే, ఆయన ప్రతి సినిమాలో మా పిల్ల జమీదార్ కానీ, సుకుమార్ కానీ, భాగమతి కానీ, హిందీలో చేసిన దుర్గామతి కానీ, ఇప్పుడు చేసిన మూకీ సినిమా కానీ, ఏ రోజు నా చెయ్యి వదలకుండా అలాగే పట్టుకున్నారు మా అశోక్ గారు. అలాగే నేను కూడా ఒక అత్తను పట్టుకొని, అంత పెద్ద డైరెక్టర్ అయితే నాకు అన్ని సినిమాల క్యారెక్టర్ ఇస్తారని స్వార్థంతో చేశాను సార్ ఇదంతా. ఓకే, డెఫినెట్గా ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మొత్తం విమానం 9వ తారీఖు రిలీజ్ అవుతుంది. థియేటర్కి వచ్చి ఒక మంచి సినిమా చూసామన్న తృప్తితో ఇంటికి వెళ్తారు. ఆ ప్రామిస్ మేము ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
డెఫినెట్గా ఇదేదో ఓటీటీలో వచ్చేస్తుంది, ఊటీలో కూర్చొని చూసుకోవచ్చు అట్లా అనుకోవద్దండి. ఇది థియేటర్లో ఉంటుంది. థియేటర్లో ఉన్నంత కాలం ఈ సినిమాని థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.